మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. శతక పద్యాలు అనేటువంటివి మనిషి యొక్క నడవడికను, మనిషి యొక్క జీవిత విధానాన్ని మరి అన్ని కోణాలలో మార్పు చేయడానికి ఎంతగానో శతక సాహిత్య ప్రక్రియ అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది. అందుకనే బాల్యం నుంచే శతక పద్యాలను పరిచయం చేయడం, ఆ శతక పద్యాలలో ఉన్నటువంటి నీతిని అందించడం కవుల యొక్క ధర్మంగా ఉంది. మరి అందులో భాగంగానే ఈరోజు తెలుగువాడి శతకం అనేటువంటి శతకంలో నుండి కొన్ని పద్యాలను మీ ముందు ఉంచదలుస్తా ఉన్నాను. భూషణములు కొనగ భువి కాంక్షయేలరా, భూషణములు కొనగ భువి కాంక్షయేలరా, పుస్తకములు గొనుచు పొందు మెరుక, పుస్తకములు మించు భువి మిత్రుడెవ్వండు, తెలుసుకొనుము నిజము తెలుగువాడ. తెలుగువాడి శతకంలో కవి చెప్తున్న నీతి ఏమిటయ్యానంటే, ఓ తెలుగువాడ, బంగారు ఆభరణాలు కొని వాటి మీద కోరికను పెంచుకోవడం ఎందుకయ్యా? మరి ఆ బంగారు ఆభరణాలు కొనడం కంటే పుస్తకాలు కొని అందులో విజ్ఞానాన్ని సంపాదించుకో. పుస్తకాన్ని మించిన మిత్రుడు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? అందుకనే పుస్తకాలను తీసుకొని బాగా చదివి అందులో విజ్ఞాన సారాన్నంతా నువ్వు ఆస్వాదిస్తే నీ జీవితం బాగుపడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు కవి. మేలు చేయ కలుగు మేదిని మోదంబు, కీడు చేయకున్న కీర్తి కలుగు. మేలు చేయ కలుగు మేదిని మోదంబు, కీడు చేయకున్న కీర్తి కలుగు. మేలు చేయుమెప్పుడు మిక్కుటంబుగా చూడ, మేలు చేయుమెప్పుడు మిక్కుటంబుగా చూడ, తెలుసుకొనుము నిజము తెలుగువాడా. అయ్యా ఓ తెలుగువాడా, మేలు చేయడం వలన ఈ లోకంలో తన తోటి వాళ్లకు మేలు చేయడం వలన ఎంతో ఆనందము కలుగుతుంది, ఎంతో ఆనందం కలుగుతుంది. మరి కీడు చేయకుండా అంటే ఇతరులకు కష్టాలు కలిగించకుండా ఇతరులకు మేలు చేసుకుంటూ వెళితే అది కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది నీకు. అందుకనే ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా కూడా మరి ఈ లోకంలో తోటి మనుషులకు మేలు చేయడమే చాలా మంచి కార్యము, మంచి పని అని తెలియజేస్తా ఉన్నాడు. పిసిని వాని వేడ పసిడేమి ఇచ్చునా, పిసిని వాని వేడ పసిడేమి ఇచ్చునా, ఫలము కలుగబోదు విలువ పోవు. శిలను తట్టి పిలువ ఇలలోన పలుకునా, శిలను తట్టి పిలువ ఇలలోన పలుకునా, తెలుసుకొనుము నిజము తెలుగువాడా. ఓ తెలుగువాడా, ఈ నిజాన్ని తెలుసుకో అంటాడు. ఏం నిజము? పిసినారి వాణి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు సహాయం చేయి అని చెప్పి ఎంత వేడినా కూడా ఫలితం అనేటువంటిది కలుగదు. మరి ఫలితం అనేటువంటిది ఎటున్నా కూడా ఆ వచ్చినటువంటి వ్యక్తి విలువ పోతుందే తప్ప మరి విలువ పెరగదు అంటాడు. అది ఎలాగంటే శిలను తట్టి పిలువ, ఓ పెద్ద బండరాయిని తట్టి పిలిస్తే ఈ లోకంలో అది పలుకుతుందా? పలకదు అని భావం. అహముతోడ పలుక ఆశీర్వచనమౌన,
పరమునిచ్చునట్టి వరములౌన కరములోండ్రబెట్ట కల్గునా మోదంబు కరములోండ్రబెట్ట కల్గునా మోదంబు తెలుసుకొనుము నిజము తెలుగువాడా. అహంకారంతో ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అహంకారపూరితమైనటువంటి మాటలతో ఆశీర్వచనాలు ఇచ్చినంత మాత్రాన ఈ లోకంలో అవి ఆశీర్వచనాలు పొందినటువంటి వ్యక్తికి వరములు కావు. అది ఎలాగంటే కరము ఓండ్రబెట్టిన అంటే గాడిద ఓండ్రబెట్టడం వలన అది సంతోషం కలిగిస్తుందా వ్యక్తికి? కాబట్టి కలిగించదు అని కవి తెలియజేస్తా ఉన్నాడు. మెల్లగా మొదలవుచు మేటి అయి మురిపించు మెల్లగా మొదలవుచు మేటి అయి మురిపించు జోరు మీద సాగి సోలిపోవు సాధు దుష్ట జనుల సాంగత్యమిట్టిది తెలుసుకొనుము నిజము తెలుగువాడా. అయ్యా ఓ తెలుగువాడా, మరి ఈ లోకంలో సజ్జనుల యొక్క స్నేహం అంటే మంచి వాళ్ళతో స్నేహం అనేటువంటిది మెల్లగా మొదలై గొప్పగా మరి మనిషిని మురిపింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది. మరి అదే దుర్మార్గునితో స్నేహం అనేటువంటిది ముందుగా చాలా గొప్పగా ఉంటుంది, తర్వాత రాను 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 ఆ స్నేహము నశించిపోతుంది. అందుకనే సాధువుల దుష్టుల అంటే మీ మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ యొక్క స్నేహం అనేటువంటిది కూడా వాళ్ళతో సాంగత్యం చేయడం అనేటువంటిది కూడా ఇలాగుంటుంది అని చెప్పి భావం. నిండుకుండవోలె నిజముగా ఉత్తముల్ తొణుకుకుండబోలు ధూర్తుడెప్పుడు నిండుకుండవోలె నిజముగా ఉత్తముల్ తొణుకుకుండ పోలు ధూర్తుడెప్పుడు నిశ్చలముగా నుండ నిర్మలత్వము కల్గు తెలుసుకొనుము నిజము తెలుగువాడా. ఓ తెలుగువాడా, అంటే నిండుకుండలాగా ఉత్తమమైనటువంటి వ్యక్తులు ఉంటారు. మరి నిజంగా ధూర్తులు అనేటువంటి వాళ్ళు, దుర్మార్గులు అనేటువంటి వాళ్ళు తొణికేటువంటి అర్ధము కుండలో ఉన్నటువంటి నీళ్ళు ఏ విధంగా తొణుకుతాయో అలాగా దుర్మార్గులు కూడా అలాగుంటారు. అందుకనే నిశ్చలముగా కదలకుండా మెదలకుండా ఉండేటువంటి మరి సజ్జనుల యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి, ఇలా నిర్మలత్వంగా ఉంటాయి అని చెప్పేసి భావం. పదుగురాడు మాట పరమార్థమిలలోన ముదము గూర్చునదియు ముద్దు గొలుపు ఒక్కడాడు మాట యొప్పుగా నుండునా తెలుసుకొనుము నిజము తెలుగువాడ. పదుగురాడు మాట పరమార్థమిలలోన ముదము గూర్చునదియు ముద్దు గొలుపు ఒక్కడాడు మాట యొప్పుగా నుండునా తెలుసుకొనుము నిజము తెలుగువాడా. అయ్యా ఓ తెలుగువాడా, 10 మంది మాట్లాడేటువంటి మాటలకు మరి ఈ లోకంలో విలువ ఉంటుంది, పరమార్థము ఉంటుంది, సంతోషం కూడా ఉంటుంది. అదే ఒక్కడు మాట్లాడేటువంటి మాట అది నిజమైన మరి నిష్ఠూరంగా ఉంటుంది అని కవి భావన. జంతు జాలమునకు జననియే మూలము జనని లేక సృష్టి జన్మ లేదు. జంతు జాలమునకు జననియే మూలము జనని లేక సృష్టి జన్మ లేదు. జనని చూడ జగతి జగదాంబయగునయా తెలుసుకొనుము నిజము తెలుగువాడా. ఓ తెలుగువాడా, మరి ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతుజాలానికంతటికి అమ్మయే మూలం. మరి అమ్మ లేనిదే ఈ సృష్టి లేదు. అందుకనే అమ్మనే
ఈ జగతికి జగదాంబ అవుతుంది.